పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం నిన్నటి రోజున పల్నాడు పర్యటన గురించి తాజా రాజకీయ పరిస్థితుల గురించి మీడియా ముఖంగా మాట్లాడారు. ఏదైతే తాడేపల్లిలోనే ఆయన నివాసంలో అందులో భాగంగా కొంతమంది మీడియా మిత్రులు అడిగినటువంటి సమాధానానికి సంబంధించి అంటే ఏదైతే నిన్నటి రోజున పల్నాడు పర్యటనకు సంబంధించి కొంతమంది యువకులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి నిజంగా అసభ్య పదజాలం అని చెప్పాలి, వేట తలలు నరికినట్టు నరుకుతాం అని చెప్పేసి ఆ రకంగా పదజాలం ఉపయోగించడం జరిగింది. దానికి సంబంధించిన ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. అది దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన సందర్భంలో దాంట్లో తప్పే ఉంది, ఒక సినిమా డైలాగే కదా, 2029లో అధికారంలోకి వస్తే చేస్తామని చెప్తున్నాను అనే విధంగా మద్దతు చెప్పుకుంటూ వచ్చారు. ఒక రాజకీయ నాయకుడిగా సగటు ఒక మనిషిగా వెనకేసి రావడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేక వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ యొక్క అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా. సార్ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా కూడా ఒక తప్పు చేస్తే ఒక ఉపాధ్యాయుడో లేదా తల్లిదండ్రులు మందలిస్తూ ఉంటారు. లేదు పోలీసులు మన సమాజంలో చూసుకుంటేనేమో ఒక పౌరుడు తప్పు చేస్తే పోలీసులు వాళ్ళ దగ్గరగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. సినిమాల్లో డైలాగులు అని చెప్పేసి ఒక నెపంతో నిజంగా వేట తలలు నరికినట్టు నరుకుతామని చెప్పేసి బహిర్గతంగా వాళ్ళ నాయకుడు వస్తున్నామని చెప్పేసి అక్కడ యువకులు ప్లకార్డులు చూపించి అందరిని భయభ్రాంతులు గురి చేస్తూ ఉంటే నిజంగా అభిమానం ఉంటే వాళ్ళ నాయకుడికి సంబంధించి పొగుడుతూ ఏదో ఒకటి పెట్టుకున్న గతంలో కూడా చూసాం మనం. జగన్ వస్తున్నాడు, పులివెందులు పూలు వస్తుందని చెప్పేసి పెట్టుకున్నారు. ఈ గతంలో అన్ని చూసాం మనం. కానీ ఇప్పుడు వాటన్నిటికి మించి పల్నాడు నుంచే ఈ యొక్క రౌడీ రాజ్యాంగం ఏదోదో చెప్పుకుంటున్నారు, పేర్లు రాజారెడ్డి రాజ్యాంగం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రౌడీలు తలలు నరికినట్టు నరుకుతాం, వేట తలని అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్పారు మీరు కూడా విన్నారు ఇందాక. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా సమాధానం చెప్పడం గురించి మీరే ఉంటారు? అది జగన్మోహన్ రెడ్డి నోటి అంట వచ్చినాయి కాబట్టి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఆయన నోటి నుంచి నోటంట వచ్చినాయి కాబట్టి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చెప్పాడుగా, వాళ్ళతో చెప్పించుకుని 2 సార్లు దాన్ని ప్రచారం ఇవ్వాలని, బహుళ ప్రచారం రావాలని చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అటువంటి మాటలు ఉచ్చరిస్తాడు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి చెందిన అధ్యక్షుడు కానీ నాయకుడు కానీ ప్రజాస్వామ్య పందాలో నడిచే ఏ నాయకుడు వ్యక్తి కానీ మాట్లాడరు. అది నమ్మకం లేదు, కేవలం ఆయనకున్న నమ్మకం నియంతృత్వం మీదే. ఇంకా పైగా మీరే చెప్పారు, రాజారెడ్డి రాజ్యాంగాన్ని కూడా పల్నాడు నుంచి అమలు చేస్తున్నామని. అట్లాంటి రాసినప్పుడు ఆయన చెప్పాలి కదా, మా తాత రాజ్యాంగం ఎక్కడ రాశాడు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అమలవుతుంది తప్ప మా తాత ఒక ఫ్యాక్షనిస్టు. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటంటే మీరు చెప్పండి మీ అభిప్రాయం. అదే ఆయన సైలెంట్గా ఉన్నాడంటే ఏదో ఉంది, కిరాతకమైన వ్యవస్థ అని అనుకోవాలి మనం. అంటే ఆయన ఏం చేసి ఉంటాడని మీరు అంటున్నాను. జన్మంతరం అనుకునేది ఏంటంటే వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి ఈ కుటుంబం ఒక కిరాతకమైనటువంటి పనులు చేయటంలోనే ఆరితేరారని తెలుస్తుంది. గతంలో బయట వాళ్ళకి చేసేవాళ్ళు ఇప్పుడు కుటుంబంలో వ్యక్తులను కూడా చేస్తారని వివేకానంద రెడ్డి హత్య తర్వాత తెలిసింది. ఆ కిరాతకం బయట వాళ్ళ మీద కాదు, సొంత కుటుంబం మీద కూడా చేయగలరని ఈ 3వ తరంలో తెలియజేసింది. అంటే రాజారెడ్డి రాజ్యం అంటే కిరాతకం పనులు చేసేవాళ్ళు కొనసాగిస్తారని ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో కూడా చేశాడు 3వ తరం వచ్చేటప్పటికి. ఇప్పుడు ఆయన గనక నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తి అయితే ఆ ప్లకార్డ్స్ దగ్గర రాశారు కదా, ఇప్పుడు ఆ అమ్మాయితో చెప్పించుకున్నాడు కదా ఒక రిపోర్టర్తో, తల్లి ఏం చెప్పావు మళ్ళీ చెప్పు, మైక్ ఇవ్వండి ఇంకా బాగా పెద్దగా చెప్పు అని. గంగమ్మ తల్లి జాతరలో వేట తలలో నరికినట్టు రప్పాలాడిస్తామని చెప్పించి ఆయన కూడా చెప్పి ఇది పలానా సినిమాలో లేదా, సినిమాల్లో మాటలు మాట్లాడితే కూడా ప్లకార్డ్స్ పెడితే కూడా తప్ప మనం ప్రజాస్వామ్యంలో లేమా అని నటిస్తున్నాడు. నీ నటనని అర్థం చేసుకోలేనంత అమాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే నువ్వు మొన్న 175కి 175 గెలిచేవాడివి. ఓకే, ఎందుకు గెలవలేకపోయావంటే నీకన్నా 2 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాబట్టి, నీ అంతర్మదనం నీ మనసులో ఏముందో తెలుసుకున్నారు కాబట్టి నువ్వు మళ్ళీ 24లో కనుక ఎన్నికైతే ఏం చేస్తావో ఏం చేయదలుచుకున్నావో వాళ్ళకి అంచనా ఉంది కాబట్టి 19 నుంచి 24 దాకా చూసి ఇంకా 2.0 మొదలు పెడతావు అని అక్కడికి నిన్ను ఆపేశారు. ఓకే, ఒకవేళ కనుక సినిమాల్లో పెట్టిన డైలాగులే కనుక ఎవరన్నా వాడితే అది ఆమోదయోగ్యమే అయితే, అలీ ఒక సినిమాలో మాట్లాడతాడు, జంబలకిడి పంబలో బోస్డే అనేది అలీ చెప్తాడు, నీ పేరేంటంటే బోస్డే అని చెప్తాడు అతను. అదే మాటని పట్టాభి గారు తెలుగుదేశం అధికార ప్రతినిధి వాడితే అది పెద్ద తప్పని ఊరు వాడ అంతా ప్రచారం చేసి అది ఒక అసభ్యమైన పదజాలం, దాని అర్థం కూడా చెప్పాడు, చాలా తప్పు బూతు మాట అని. మరి అది సినిమాల్లో పెడితే అదే వాడితే సినిమాల్లో ఆమోదం పొందింది కదా, మరి ఇక్కడ నువ్వెందుకు అభ్యంతరం పెట్టావు, ఆయన ఎందుకు తీసుకెళ్ళి చిత్రహింసలు పాలు చేసావు? సినిమాల్లోదే కనుక ఒక ప్రాతిపదికగా తీసుకుని
అది తప్పు లేని విషయాలు అక్కడ ఉంటాయి కాబట్టి వాడేసేయచ్చు అంటున్నాడు ఇవాళ. సినిమాల్లో చేస్తే తప్పేంటంటారు. అవును, మరి అక్కడ బోస్కే చెల్లినప్పుడు ఇక్కడ ఎందుకు చెల్లలా? నువ్వు ఒక్కడ మాత్రమే ఎందుకు అభ్యంతరం పెట్టావు? రాష్ట్రంలో ఇంకెవ్వరూ అభ్యంతరం పెట్టలా. నువ్వు బోస్కే నువ్వేనా? నువ్వు ఒక్కడవేనా? నీకే ఎందుకు వచ్చి ఆపాదించుకున్నావు నువ్వు? అవునా కదా? కాబట్టి ఇవాళ ఆయన ఎంత అమాయకంగా, ఎంత ఒక నర్మగర్భంగా నటించినా కూడా ప్రజలు అయితే గమనించారు. నటించడమే, అది ప్రజల్ని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా అంటే రేపు 29 కనుక మీరు నాకు ఓటేయకపోయారు. కొన్ని సినిమాల్లో నాగభూషణం అని ఉండేవాడు, దొరక విలన్ను పాత సినిమాల్లో ఇలాంటివి చెప్పేవాడు. మీ ఆరోగ్యాలు బాగోవాలంటే నన్ను ఎన్నుకోవాలి, లేకపోతే సంగతి ఏంటి అన్నట్టుగా. అలాగే ఇప్పుడు ఆయన చెప్పేది 2029లో మీరు కనుక నన్ను ఎన్నుకోకపోతే చెప్తున్నాడు కదా 2.0 చాలా తీవ్రంగా ఉంటుందని. మొన్న జగన్ 1.0 మామూలుది చూపించా 70, ఇప్పుడు 140 mm అంటున్నాడు. 140 కాదు 280 సినిమా కూడా చూపిస్తానని నిన్న సత్యనపల్లి దగ్గర ఆయన ఉద్దేశం. అవి పార్టీ ఆదేశాల మేరకే వాళ్ళు అవి రాసుకొచ్చారు తప్ప ఎవరో వ్యక్తిగతంగా రాసినవి కాదు. ఎందుకంటే ప్రజలకు ఒక హెచ్చరిక పంపాలి. వీళ్ళు మామూలుగా చెప్తే వినరు ప్రజలు. అది రాజ్యాంగం కూడా చెప్తున్నారు కదా, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారు. అది ఖండించొద్దండి. ఆయన వ్యక్తిగతంగా రాసికొచ్చినా కూడా పార్టీ దగ్గర నుంచి ఖండించడం కానీ ఏదన్నా ప్రజలకు క్షమాపణ చెప్పడం కదా చెప్పాలి. నిన్న అటువంటి పెట్టడం తప్పు. అది ప్రచారం జరిగింది. మా తాత ఇప్పుడు రాజ్యాంగం రాయలేదు, ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ మాత్రమే. ఆయన అదే ఫ్యాక్షనిజంలో హత్యకు కూడా గురయ్యాడు. కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం అమలు చేసే లేదు, ఎక్కడా లేదు, అమలు చేయడానికి వీలు లేదు. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. మా ఇంట్లో అమలు చేసుకుంటే చేసుకోవచ్చు, మా వ్యక్తిగతంగా మా తాతను కాబట్టి. కానీ ప్రజలకి రాష్ట్రంలో అమలు చేయడానికి అవకాశం లేదని చెప్పాలి ఆయన. వాళ్ళు తెలియక అక్కడ ప్రదర్శించారు. అది మా ఇంట్లో మేము చేసుకుంటాము. ఇప్పుడు మా బాబాయిని మేము లేపుకున్నాము, మీ బాబాయిని ఎవరిని లేపలేదు కదా అని ఒక ఆయన సీమరాజా అడుగుతాడు, మీకేం అభ్యంతరం అని. మా కోడి మేము కోసుకుంటే మీకేం అభ్యంతరం? మా బాబాయిని మేము చంపుకుంటే మీరంతా ఎందుకు అలసట పడుతున్నారు అంటాడు. అట్లా ఇప్పుడు ఆయన నాయకుడు కదండి, ఆయన ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. మళ్ళీ ప్రజల మీద ఆ విధంగా చేస్తే ఎట్లా అంటారు మరి? ఇప్పుడు అది చెప్పాలి ఆయన. అది మా తాత రాజ్యాంగం ఉంది కానీ ప్రజల కోసం కాదు, మేము అంబేద్కర్దే పాటిస్తాను, నేను ప్రజాస్వామ్యవాదినే అని కార్యకర్తలకి విధంగా తీసుకెళ్ళాలి, స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మాట్లాడాలి. అవును, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని. ఇప్పుడు ఏం వెళ్ళింది మెసేజ్? ఓహో, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తారని వెళ్ళింది. తర్వాత రేపు వీళ్ళు గెలిస్తే రపరప కోస్తారని వెళ్ళింది. దానివల్ల నష్టపడింది ఎవరు? ఇప్పుడు నువ్వు 100 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మరు, ఖచ్చితంగా రపరపలాడిస్తారని. ఎవడు పేక ఎవడు కోయించుకోవడానికి నీకు ఓటేస్తాడు? ఎవడేస్తాడండి? ఇప్పుడు నువ్వు 1000 మందిని పెట్టుకుని నీ ప్రాణరక్షణకి పోలీసు బందోబస్తు పెట్టుకున్నావు కదా, మరి ప్రజల ప్రాణాలు కూడా అంతే ఖరీదైనవి కదా. నీ అన్ని లక్షల కోట్లు లేకపోవచ్చు, కానీ ప్రతి కుటుంబానికి ఆ ఇంటి యజమాని, ఆ ఇంటి పెద్ద ప్రాణం అనేది విలువైంది. నిన్న ఆ వ్యక్తి చనిపోయాడు కారు ఢీకొని. ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? రపరప కోస్తావా? తర్వాత ఇంకొక వ్యక్తి సొమ్మశిల్లి పడి చనిపోయాడు. పోలీసులు ఎందుకు నియంత్రించారు? అక్కడ ఉన్న చిన్న చిన్న రోడ్లలో నువ్వు ఒక 40,000 మందినో 50,000 మందినో వేసుకెళ్ళి అక్కడ తొక్కిసలాటలు జరిగి చచ్చిపోతే, లేకపోతే వీళ్ళు రపరపలాడి ఆ ఊరిని కోసేస్తే ఏమవుతుంది? మొన్న పొదిల దగ్గర కూడా ఏం చెప్పాడు? మేము 40,000 మంది ఉన్నాం, వాళ్ళు 10 మంది మహిళలు. అవును, వీడియోలు అంతా క్లిప్స్ విజువల్గా కనిపిస్తూ ఉంటే కూడా 40 మంది తెలుగుదేశం కార్యకర్తలు 40,000 మంది మీద దాడి చేశారని చెబుతుంటారు. ఏంటంటారు? అదే అన్న, ఆయన ఏమంటున్నాడు, మేము కనుక తలుసుకుంటే వాళ్ళు ఏమైపోతారంటే, ప్రజాస్వామ్యంలో మంది కనుక ఎక్కువ వచ్చేస్తే అవతలాడిని ఓసుకోత కోసేయటమేనా? ఆ భయంతోనే నువ్వు 1000 మంది పోలీసులను కాపలా పెట్టుకుంటున్నావా? ఎవరో జనం వచ్చి రపరపలాడిస్తారని. నువ్వంటే పెట్టుకోగలిగా 1000 మందిని. మాలాంటి వాళ్ళం మనలాంటి వాళ్ళం ఎవరన్నా పెట్టుకోగలుగుతారా? ఎంతవరకు పెట్టుకోలేరు కదా. ఇట్లాంటి రపరప కోసేవాళ్ళు ఊర్లోకి వస్తే ఎవరికాళ్ళు మామూలుగా నిద్రపోతూ ఉంటారు, కానీ ప్రతి వాడి చుట్టూతో 1000 మంది పోలీసులు ఉండరు. నువ్వు కొయ్యొచ్చు, కానీ నీలాంటి వాడిని సమాజంలో ఉంచితే ఎంత ప్రమాదం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అంటే ఇందాక రప్పరప్ప అంటున్నారండి, ఎంతసేపు రప్పరప్ప అనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ చనిపోయిన ఎవరైతే ఆ పర్యటనలో 2 చనిపోయారు కదండి, ఒక యువకుడు ఒక పెద్ద ఆయన, వాళ్ళ గురించి ఏమైనా వచ్చిందంటే ప్రస్తావన? అసలు ఎక్కడ కూడా వాళ్ళకి మృతికి నివాళులు అర్పించడం కానీ, మౌనం అర్పించడం కానీ అసలు వాళ్ళు చూసే లేదనుకుంటా. లేదు, మరి వాళ్ళ పార్టీ కార్యకర్తలు చనిపోయారు. మరి ఇప్పుడు ఎప్పుడో చనిపోయిన ఆయనది వాళ్ళ విగ్రహానికి వెళ్ళావు, నిన్న చనిపోయిన ఆయన ఇంటికి మళ్ళీ వెళ్ళి పరకలించాలి కదా పనిలో పనిగా.
ఇప్పుడన్నా వెళ్ళాలి కదా. ఈ ప్రెస్ మీట్ లో ఒక మాట వాళ్ళ గురించి ప్రస్తావించి అవును. నా దాంట్లో జరిగింది తప్పు జరిగింది అని నేను చెప్పేసి దానికి నైతిక ఆ బాధ్యత కుటుంబాన్ని వహిస్తున్నాను. ఆదుకుంటాం ఏదో చెప్పాలి కదా నాయకుడిగా. ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు కదా వాళ్ళందరూ కూడా. అవును, ఆయన కోసం వచ్చారు. మరి ఆయన అది ప్రస్తావించలా. ఇది హైలైట్ చేసుకోవటానికి ఉపయోగించుకున్నాడు వేదికని, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని. ఇంత వేదిక నాకు ఎక్కడా దొరకదు. ఇప్పుడు ప్రతి మనిషికి అందింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 2029లో ఏం జరుగుతుంది అనేది చాలా స్పష్టమైన మేనిఫెస్టోని ప్రతి మనిషికి పంపించాడు. నీ తల రప రప. ఓకే, కాబట్టి ఇక నిర్ణయించుకోవాల్సింది రపరప కోయించుకోవటమా, ఆ మనిషిని రపరపలాడిచి పక్కకు తొలగించటమా పార్టీని. రెండే క్వశ్చన్స్. ఇక ఇంకా 29లో పెద్ద చర్చలు జరగాల్సిన రాజకీయాలు ఏం లేవు మేనిఫెస్టో. ఆయన వైపు నుంచి క్రిస్టల్ క్లియర్గా మన ఉన్నాడు. మేడ మనం కాపాడుకోవటమా కాపాడుకోలేకపోవటమా, అంతే. అదే మేనిఫెస్టో. చాలా కరెక్ట్గా చెప్పారు సార్. నిజంగా ఇప్పటికే ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి 2000 ఎన్నికల తీర్పు మనకు అర్థమవుతుంది. కాబట్టి చూద్దాం మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు రప్పరప్ప ఏం చేస్తారు. థ్యాంక్ యూ వెంకట్. మన లియో వీక్షకులు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.